ఓ లాస్ట్ టాపిక్ ఏం మిగిలిపోయింది మనకి? ట్రిగ్గర్స్ ఉండిపోయింది. సో మంచిగా రేపు జాయిన్ అవుతారా? ఒక్కసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి, రేపు చెప్తాను. ఈ రోజే లాస్ట్, బట్ సెల్ఫ్ జాయిన్ మిగిలిపోయింది కదా, మ్యాక్సిమం ఇప్పుడు చెప్పడానికి చూస్తాను. ఏది సెల్ఫ్ జాయిన్ మీద? ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఒకసారి ఏదైతే మీకు కావాల్సిన పోస్ట్ చేయండి. సో సెల్ఫ్ జాయిన్ ఇప్పుడు ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా అదొకటిగా మిగిలిపోయింది టాపిక్ ఏదైతే డిస్కస్ చేయాలి కాబట్టి ఆల్రెడీ చెప్పాను. అయిపోయింది కదా, అంటే ఎగ్జిస్ట్ వాళ్ళు రేపు అది సిలబస్ సంబంధం కాబట్టి రేపు ఒకసారి చెప్తాను. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. పెండింగ్ టాపిక్స్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సెల్ఫ్ జాయిన్ ఒకటి మిగిలిపోయింది. ఎన్విఎల్ కాదు, సారీ, ఆర్ట్ కాదు, రో నెంబర్ వాటిల్లో పార్టీషన్ ఒకటి మిగిలిపోయింది, అంతే కదా. ఈ రెండు పెండింగ్ ఉన్నాయి. వేరే మీరు అడిగినవి ఉన్నాయి కదా, ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి. రేపు వేరే ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తా. అది సిలబస్ లో లేదు, అంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నా దాంట్లో అయితే లేదు అది. బట్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, రేపు ప్రిపేర్ అవుతాను. ఓకే, ట్రిగ్గర్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో సెల్ఫ్ జాయిన్ ఒకటి డిస్కస్ చేద్దాం. అండ్ ఏదైతే రో నెంబర్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఉన్నాయో దాని పార్టీషన్ బేసిస్ మీద ట్రై చేద్దాం. ఓకేనా? సో విల్ స్టార్ట్ ద క్లాస్. ఆన్లైన్ నా వాయిస్ క్లియర్ ఉందా అండి? సో రేపు 10 to 12 అవైలబుల్ ఉంటాను. ఓకే, సో ఎవరికైతే ఏదైనా టాపిక్ రాకపోయినా ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. రేపు వేరే ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ అయి ఉంటాను. ఓకే, ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తారో దాని వరకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ టాపిక్ ఏమని చెప్పాను? ట్రిగ్గర్స్. సో ట్రిగ్గర్స్ ఎందుకు వాడతామని చెప్పాం? రియల్ టైం వచ్చేటప్పటికి టు స్టోర్ లాగ్స్, మెయిన్ పర్పస్. సో సేమ్ అదే టేబుల్లో అలాంటి టేబుల్ లాంటిది ఇంకొకటి ఉందనుకోండి, సేమ్ డేటా కాపీ చేయడానికి యూజ్ ట్రిగ్గర్స్ అనమాట. సో ట్రిగ్గర్స్ మనం ఎక్కడ కాల్ చేయం, అవే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతాయి. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ మూడు కండిషన్స్ మాన్యువల్గా కానీ ఆటోమేటిక్గా ప్రొసీజర్స్ ద్వారా కానీ కాల్ అయినప్పుడు ట్రిగ్గర్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యి మీరు ఏదైతే కండిషన్స్ రాస్తారో ఆ కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియరా? ఫస్ట్ పాయింట్ ఏంటి, ట్రిగ్గర్స్ అనేది దేనికి వాడతాం? ఫర్ టు మెయింటైన్ ద లాగ్స్ అనమాట, ఆడిట్ పర్పస్ కోసం వాడతాం. సెకండ్ వచ్చేసి ఏంటంటే సేమ్ టేబుల్ ఇంకొక చార్ట్ ఉంటే సేమ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి వాడతాం. సో దీస్ ఆర్ ద 2 reasons why we use triggers అనమాట. So in MySQL, triggers are database objects that automatically executed special actions such as insert, update, or delete on table when certain events occur. So events అంటే ఏంటి? ఈవెంట్స్ అండ్ నథింగ్ బట్ ఇన్సర్ట్, అప్డేట్, ఆర్ డిలీట్ అనమాట. సో ఏదైనా టేబుల్ మీద ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ మాన్యువల్ గా కానీ ఆటోమేటిక్ నథింగ్ బట్ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ ద్వారా కానీ ఆ టేబుల్లో కనుక ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ జరిగితే ట్రిగ్గర్ అనే ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ బిజినెస్ రూల్స్, మెయింటైనింగ్ ఆడిట్ ట్రయల్స్ నథింగ్ బట్ మెయింటైనింగ్ లాగ్స్ అనమాట. సో టేబుల్లోకి ఏ డేటా వచ్చింది, లేదా టేబుల్లో ప్రీవియస్ రికార్డ్ ఇది, కొత్త రికార్డ్ ఇది, ఇలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్డేటింగ్ రిలేటెడ్ టేబుల్స్, ఆటోమేటిక్లీ జనరేటింగ్ కాంపిటేటివ్ వాల్యూస్ అనమాట. ఓకే, సో ఇది పక్కన పెడితే వీ హ్యావ్ ఏ సింటాక్స్ అనమాట. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి క్రియేట్ ఆబ్జెక్ట్ నేమ్ కదా. సో ట్రిగ్గర్ కూడా అంతే, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. సో యూ నీడ్ టు మెన్షన్ ట్రిగ్గర్ టైం అనమాట. ట్రిగ్గర్ టైం మీనింగ్ ఏంటంటే ట్రిగ్గర్ అనేది ఈవెంట్ ఎప్పుడు జరగాలి, బిఫోరా ఆఫ్టరా, అంటే మీకు డేటా ఇన్సర్ట్ అయినాక, అవ్వక ముందా.
ఓకే, ఫస్ట్ థింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మీనింగ్ ఏంటంటే డేటా ఇన్సర్ట్ అయినాక అవ్వక ముందా. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇన్సర్ట్ తీసుకోండి, ముందు ఉంటుందా? డేటా ఇన్సర్ట్ అయిన తర్వాతే ఉంటుంది కానీ దానికి ముందు ఉంటుందా వాల్యూ ఏమి ఉండదు కదా. సో ఇన్సర్ట్లో ఓన్లీ ఆఫ్టరే ఉంటుంది, బిఫోర్ ఉండదు. డిలీట్లో బిఫోర్ ఉంటుంది, ఆఫ్టర్ ఉండదు. డేటా డిలీట్ అయిపోయిన తర్వాత ఏమి ఉండదు కదా. ఓకేనా, ఇది క్లియరా? సో ఫస్ట్ ఏంటిది ట్రిగ్గర్ టైం, బిఫోర్ ఆఫ్టర్ అంటే ఆ ట్రిగ్గర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, డేటా డేటా అప్డేట్ అవ్వకముందా అయిన తర్వాత, సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ ట్రిగ్గర్ ఈవెంట్ ఎప్పుడు జరగాలి, ఇన్సర్టా అప్డేటా డిలీటా. సో ఆ టేబుల్ మీద ఇన్సర్ట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ ఈవెంట్ అక్కర్ అవ్వాలా, అప్డేట్ అయినప్పుడు ట్రిగ్గర్ ఈవెంట్ అక్కర్ అవ్వాలా, లేదా డిలీట్ అయినప్పుడు అవ్వాలా. ఓకే, అండ్ దెన్ ఆన్ టేబుల్ నేమ్ ఫర్ ఈచ్ రో. సో ఇక్కడ ఏంటంటే రెండు ఉంటాయి. సో మీరు అన్ని గుర్తుపెట్టుకోవద్దు, సింపుల్ గా ఈచ్ రో అని పెట్టుకోండి. ఈచ్ రో అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క రో అయింది కదా, ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్, ఒక్కొక్క రో అయినప్పుడు ట్రిగ్గర్ ఒక్కొక్కసారి ఆ డేటాని ఫెచ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆన్ ఈచ్ రో అనేది దేనికి వాడతాం అంటే ప్రతి డేటాని క్యాప్చర్ చేయమని చెప్పడానికి వి మెన్షన్ ఆన్ ఈచ్ రో. ఓకే, అండ్ దెన్ లాస్ట్లో ఏంటి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్. సో దీంట్లో ఏంటంటే బిగిన్ అండ్ ఎండ్ ఉంటాయి. ఓకే, దెర్ విల్ బి బిగిన్ అండ్ ఎండ్. ఓకే, సో ఎలా అయితే ప్రొసీజర్లో బిగిన్ అండ్ ఎండ్ ఉందో, సో అలా మీరు మల్టిపుల్ థింగ్స్ని దీంట్లో ప్లేస్ చేస్తారు. ఓకేనా, సో క్లియర్ కదా ట్రిగ్గర్ డెఫినేషన్. సో ట్రిగ్గర్స్ అంటే దేనికి వాడతాం ట్రిగ్గర్స్ని? ఫస్ట్ పాయింట్ టు మెయింటైన్ ఆడిట్ ట్రైల్స్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే టు కాపీ ద రిలేటెడ్ టేబుల్స్, కాపీ ద సేమ్ డేటా టు ద రిలేటెడ్ టేబుల్స్. సేమ్ ఒకేలాంటి రెండు టేబుల్స్ ఉంటే సేమ్ డేటా రెండు టేబుల్స్ ఉన్నప్పుడు యూజ్ ట్రిగ్గర్స్ అనమాట. ఓకే, సో సింటాక్స్ ఏంటిది, క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. సో నెక్స్ట్ ఏంటి ట్రిగ్గర్ టైం, టైం అంటే బిఫోర్ ఆఫ్టర్. నెక్స్ట్ ట్రిగ్గర్ ఈవెంట్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్, అండ్ దెన్ బిగిన్ అండ్ ఎండ్. దానికన్నా ముందు ఈచ్ రో అంటే ఎవ్రీ రోని మనం క్యాప్చర్ చేస్తాం. క్లియరా, సింటాక్స్ క్లియరా? సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే మీరు క్వైరీ రాసేటప్పుడు ప్రతి కాలంకి న్యూ అండ్ ఓల్డ్ అని రెండు మెన్షన్ చేస్తారు. ఓల్డ్ అంటే ఏంటి, ఏదైతే ట్రిగ్గర్ డేటా ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ అవ్వక ముందు. ఓల్డ్ అంటే అవ్వక ముందు వాల్యూ ఏంటి, అయిన తర్వాత వాల్యూ ఏంటి, అయిన తర్వాత న్యూ అంటారు. ఓకే, సో అగైన్ విల్ కమ్ బ్యాక్. ఇన్సర్ట్ లో ఓల్డ్ ఉంటుందా? ఇన్సర్ట్ లో ఓల్డ్ వాల్యూ ఉంటుందా? ఉండదు, ఓన్లీ న్యూ వాల్యూ ఉంటుంది. అప్డేట్ లో ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది. డిలీట్ లో ఉంటుంది, ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుందా? ఉండదు. డిలీట్ అయిపోయిన తర్వాత రికార్డే ఉంటుంది కదా. సో క్వైరీ రాసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా రాయాలి. క్లియరా? ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దాం. ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. సో XYZ అనే బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ యూజ్ XYZ బ్యాంక్. సో అగ్రిమెంట్ టేబుల్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ట్రిగ్గర్ అనేది దేనికి వాడదాం అనుకున్నాం, ఆడిట్ లాగ్స్ కోసం వాడతాం అనుకున్నాం. ఆడిట్ గురించి వాడదాం అనుకున్నాం. ఆడిట్ నథింగ్ బట్ అసలు డేటా ఏముండేది, ఎలా అప్డేట్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం విల్ కాల్ ఇట్ యాజ్ ఆడిట్ లాగ్ అనమాట. సో దీన్ని మనం ఇదర్ నోట్ ప్యాడ్ లో స్టోర్ చేసుకోవచ్చు, టేబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో నోట్ ప్యాడ్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఐ క్రియేట్ వన్ టేబుల్. సో ఆ టేబుల్లో ఏదైతే జరిగితే ఈవెంట్స్ అవన్నీ ఆ లాగ్ అనే టేబుల్లోకి అప్డేట్ అయ్యేటట్టు రాస్తున్నాను. సో దానికి నేను ఆల్రెడీ క్వైరీ రాసి ఉంచాను. క్రియేట్ సో ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ టేబుల్కి సంబంధించిన లాగ్ టేబుల్ అనమాట ఇది. ఓకే, సో అగ్రిమెంట్ లాగ్. సో అగ్రిమెంట్ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ లాగ్ టేబుల్లో ఉంటుంది. సో దీంట్లో ఏమేమి క్యాప్చర్ చేస్తున్నాం చూడండి, లాగ్ ఐడి, దెన్ అగ్రిమెంట్ నెంబర్, నెక్స్ట్ కస్టమర్ ఐడి, అగ్రిమెంట్ డీటెయిల్స్. ఓకే, ఇది ఓల్డ్, ఇది న్యూ.
ఓకే, అగ్రిమెంట్ రికార్డ్ ప్రీవియస్ గా ఉంది, అప్డేట్ అయిన తర్వాత ఏముంది, ఈ రెండు క్యాప్చర్ చేస్తున్నాం. నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఇన్సర్ట్ జరిగిందా, అప్డేట్ జరిగిందా, డిలీట్ జరిగిందా, అండ్ దెన్ లాస్ట్ అది ఏ టైం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ లాగ్ టేబుల్ స్టోర్ చేస్తాం. సో ఇన్ఫర్మేషన్ తో నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో 2 టేబుల్స్ క్రియేట్ చేసా, ఒకటి మెయిన్ టేబుల్, ఓకే, అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ట్రిగ్గర్ లైక్ ఏదైతే ఉందో దాని లాగ్ టేబుల్ అనమాట. సో కమిటింగ్ ద థింగ్. నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటి, వీ నీడ్ టు రైట్ అ ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ కి సింటాక్స్ ఏంటి, సేమ్ ట్రిగ్గర్ కూడా డెలిమీటర్ క్రియేట్ ట్రిగ్గర్. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే వీ కెన్ క్రియేట్ ఒక టేబుల్ మీద మీరు మల్టిపుల్ ట్రిగ్గర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒకటే ట్రిగ్గర్ క్రియేట్ చేయాలని లేదు, యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఓకే, ఆ ఈవెంట్ బట్టి ఆ ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ క్రియేటింగ్ 3 డిఫరెంట్ ట్రిగ్గర్స్. ఓకే, ఒక ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే ఇన్సర్ట్ ని క్యాప్చర్ చేసిద్ది, ఒక ట్రిగ్గర్ ఏం చేసిద్ది అంటే అప్డేట్ ని క్యాప్చర్ చేసిద్ది, ఇంకొక ట్రిగ్గర్ ఏం చేస్తుంది అంటే డిలీట్ ని క్యాప్చర్ చేసిద్ది. సో క్రియేట్ ట్రిగ్గర్ నేమ్, సో ఇన్సర్ట్ అగ్రిమెంట్, అండ్ దెన్ సో నెక్స్ట్ ఏంటి ఈవెంట్స్ చెప్పాలి. సో ఆఫ్టర్ ఎందుకంటే ఇన్సర్షన్ ఆఫ్టర్ ఉంటుంది, అండ్ దెన్ ఆఫ్టర్ అప్డేట్ ఆన్ ఆఫ్టర్. ఒకసారి సింటాక్స్ చూడండి, సింటాక్స్ ఏంటి, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్, నెక్స్ట్ ట్రిగ్గర్ టైం ఏంటి ఆఫ్టరే కదా, నెక్స్ట్ ట్రిగ్గర్ ఈవెంట్ ఏంటి ఇన్సర్ట్ ఆన్ టేబుల్ నేమ్. సో ఏ టేబుల్ మీద, ఆన్ ఏదైతే ఈ టేబుల్ ఉందో డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ లో జరిగింది ఆన్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఏంటి ఫర్ ఈచ్ రో. సో ప్రతి లో జరిగిన ఆపరేషన్ అనేది క్యాప్చర్ అవ్వాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బిగిన్ అండ్ ఎండ్. డన్. సో డెలిమీటర్ కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ దీని సింటాక్స్ ఏంటి, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్, నెక్స్ట్ ట్రిగ్గర్ టైం ఆఫ్టర్ బిఫోర్, నెక్స్ట్ ట్రిగ్గర్ ఈవెంట్ ఇన్సర్ట్ అప్డేట్, అండ్ దెన్ ఆన్ టేబుల్ నేమ్ అగైన్ ఫర్ ఈచ్ రో, ప్రతి రో క్యాప్చర్ అవ్వాలి, బిగిన్ అండ్ ఎండ్. ఓకే, దీంట్లో మనం ఏం రాయాలి, అయితే చేయాలనుకుంటున్నాం అది రాయాలి. సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ టేబుల్లోకి ఇన్సర్ట్ అయిన డీటెయిల్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నాం. సో మీరు చెప్పండి, సో దీంట్లో జరిగింది ప్రతిదీ దీంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. మామూలుగా ఒక టేబుల్ నుంచి డేటాను ఇంకో టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ చెప్పండి. క్రియేట్ టేబుల్ నేమ్ ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, అగ్రిమెంట్ లాగ్ లాగ్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఏమేమి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం, లాగ్ ఐడి ఆటో ఇంక్రిమెంట్ వాడాం. ఆటో ఇంక్రిమెంట్ అనేది ఒక కన్స్ట్రెంట్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి మీరు డిఫైన్ చేస్తే డిఫైన్ అయిన వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ డిఫైన్ చేయకపోతే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఇఫ్ హైయెస్ట్ వాల్యూ ఇస్ 20, ఆ టేబుల్లో ఐడి అనేది 20 అనుకోండి, ఇట్ విల్ ఇన్సర్ట్ 21. దాంట్లో 70 ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద నెక్స్ట్ వాల్యూకి 72 అనేది అసైన్ చేస్తుంది, ఆర్ 71. 70 ఉంటే 71. సో ఆటో ఇంక్రిమెంట్ లో మీకు ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాని తర్వాత వాల్యూని అది ఇన్సర్ట్ చేస్తుంది. క్లియరా? సో లాగ్ ఐడి అనేది ఆటో ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీఆర్ ఇన్సర్టింగ్ అకౌంట్ నెంబర్ కామా కస్టమర్ ఐడి, నెక్స్ట్ అగ్రిమెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ అగ్రిమెంట్ డీటెయిల్స్ న్యూ, అండ్ దెన్ వీ హ్యావ్ టీ యాక్షన్. సో యాక్టివ్ డేట్ అనేది కరెంట్ డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ ఇచ్చా కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అయిపోతుంది. సో దీంట్లోకి ఎక్కడి నుంచి రావాలి, సెలెక్ట్, దీంట్లోకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలి, అగ్రిమెంట్ టేబుల్ డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ నుంచి రావాలి. సో సెలెక్ట్, సో దీంట్లో డైరెక్ట్ గా మనం అగ్రిమెంట్ టేబుల్ నుంచి కాల్ చేయలేము, ఎందుకంటే కాలమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, కొన్ని కాలమ్స్ మ్యాచ్ అవుతున్నాయి, అన్ని కాలమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ టేబుల్ ఉన్న కాలమ్ బేసిస్ మీద వెళ్ళాలి. సో అకౌంట్ నంబర్, సెలెక్ట్ అకౌంట్ నంబర్ కామా కస్టమర్ ఐడి. ఓకే, సో ఇక్కడ ఏంటి అగ్రిమెంట్ డీటెయిల్స్ కామా అగ్రిమెంట్ డీటెయిల్స్ న్యూ అన్నా కూడా అగ్రిమెంట్ డీటెయిల్స్ చెప్తాను, కంగారు పడొద్దు.
నెక్స్ట్ లాస్ట్ ఏంటి టీ యాక్షన్. టీ యాక్షన్ అంటే ఏంటి? సో కరెంట్ యాక్షన్ అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఐ మెన్షనింగ్ యాజ్ ఇన్సర్ట్ ఓకే ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, మీరు మెయిన్ మీకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పిన ప్రొసీజర్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు ఇది ఓన్లీ సింటాక్స్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ట్రిగ్గర్ కానీ మీరు క్రియేట్ చేసినప్పుడు జస్ట్ సింటాక్సే చెక్ చేసుకుంటుంది. కాలం ఉందా టేబుల్ ఉందా అనేది చెక్ చేయదు. అది ఎప్పుడు చెక్ చేసిద్ది? అది ఎగ్జిక్యూట్ అయినప్పుడే మీకు ఆ కాలం లేదు ఎర్రర్ ఉందని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు క్రియేట్ చేసినప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్ టేబుల్ ఈ డీటెయిల్స్ ఉన్నాయో చూడండి. అకౌంట్ నెంబర్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది, అగ్రిమెంట్ డీటెయిల్స్ ఉంది. ఓకే, యా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో కాలం నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూగా మీకు మీరు ట్రిగర్ ఎప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అయింది? ఏ టేబుల్ మీద అయితే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగినప్పుడు అప్పుడే ఎగ్జిక్యూట్ అయింది అన్న. సో ఇన్సర్ట్ జరిగినప్పుడు ఓల్డ్ వాల్యూ ఉంటుందా? ఉంటుంది కదా. సో యూ నీడ్ టు మెన్షన్ యాజ్ ఎవ్రీథింగ్ షుడ్ బి న్యూ డాట్ అకౌంట్ నంబర్, న్యూ డాట్ కస్టమర్ ఐడి, న్యూ డాట్ అగ్రిమెంట్ డీటెయిల్స్. సో ఇది కూడా న్యూవే ఉంటుంది. ఓకే, ఇన్సర్ట్ ఫ్రమ్ డిడబ్ల్యూహెచ్ అగ్రిమెంట్. ఇక్కడ మీరు ఓల్డ్ పెట్టినా క్రియేట్ అయ్యింది, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? దాంట్లో ఓల్డ్ వాల్యూ లేదు. సో ఇట్ విల్ ట్రై టు కాల్ ద ఓల్డ్ వాల్యూ లేదు కాబట్టి ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో క్లియర్ కదా. సో నేను క్రియేట్ చేయను దీన్ని, కరెక్ట్గానే ఉంది అంతా. ఏదైనా మిస్టేక్ చేసామా? అకౌంట్ నెంబర్ మ్యాచ్ అవుతుంది, కస్టమర్ ఐడి మ్యాచ్ అవుతుంది, అగ్రిమెంట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతుంది, అండ్ దెన్ వీఆర్ డూయింగ్ సమ్ యాక్షన్, అది కూడా మ్యాచ్ అవుతుంది. సరే ఈ న్యూ డాట్ అనేది అర్థం కావట్లేదు సార్. న్యూ డాట్ ఉంది కదా. చెప్తాను, అప్డేట్ కూడా రాస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే సార్, ఓకే సార్. క్రియేట్ అయిందా? ట్రిగ్గర్ క్రియేట్ అయింది. ఇది ఇన్సర్షన్ కి. అప్డేషన్ జరిగినప్పుడు సేమ్ ఇదే క్వైరీ ఉంటుంది. ఓల్డ్ డాట్ పెట్టాలి. యా, ఇక్కడ మనకి ఓల్డ్ అని వస్తుంది. సో క్రియేట్ ట్రిగ్గర్ అప్డేట్ ఓకే అగ్రిమెంట్. సో ఇక్కడ ఏంటి ఆఫ్టర్ అప్డేట్. ఓకే, ఫర్ ఈచ్ రో ఇన్సర్ట్ ఇంటూ ఇవన్నీ న్యూ అంటే మనం ఓన్లీ అగ్రిమెంట్ డీటెయిల్స్ లో ఇక్కడ టేబుల్ అప్డేట్ జరిగేది దేని మీద? అగ్రిమెంట్ డీటెయిల్స్ మీద జరుగుతుంది కాబట్టి. సో ఇది ఓల్డ్ వాల్యూ, ఇది న్యూ వాల్యూ. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ పవన్ అనే దాన్ని పవన్ జీకి మార్చారు, సో మీకు ఓల్డ్ దాంట్లో ఏమొస్తుంది? పవన్ ఉంటుంది. న్యూ దాంట్లో ఏమొస్తుంది? పవన్ జీ వస్తుంది. అర్థమైంది కదా. సో కరెంట్ వాల్యూ ప్రీవియస్ వాల్యూ ఇది, కరెంట్ వాల్యూ ఇది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు లాగ్ లో స్టోర్ చేసుకుంటారు. ఇన్ కేస్ అకౌంట్ నెంబర్ అప్డేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీరు ఏం చేయాలి? ఓల్డ్ డాట్ అకౌంట్ నెంబర్ న్యూ డాట్ అకౌంట్ నెంబర్. సో దానివల్ల మీకు ఏం తెలిసింది? ప్రీవియస్ గా దీని అకౌంట్ నెంబర్ ఇది, సో కొత్త అకౌంట్ నెంబర్ దాన్ని ఇలా అప్డేట్ చేసాం. సో ఇలా మీరు ప్రీవియస్ రికార్డ్స్ ని కరెంట్ రికార్డ్స్ ని స్టోర్ చేసుకోవడానికి లాగ్ టేబుల్ లో యూ కెన్ యూస్ ట్రిగ్గర్స్. సో ఇక్కడ మీరు ఏం చేయవసరం, ఎప్పుడైతే టేబుల్లో ఇన్సర్షన్ కానీ అప్డేషన్ కానీ డిలీట్ కానీ జరిగిద్దో ఆటోమేటిక్గా ట్రిగ్గర్స్ అనేవి కాల్ అవుతాయి. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్ ఒక్కసారి రిపీట్ చేయండి సార్. యా, ఈ న్యూ డాట్ మీరు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు కదండి. ఓకే, అప్డేట్ చేసినప్పుడు మీకు ప్రీవియస్ రికార్డ్ ఒకటి ఉంటుంది, కరెంట్ రికార్డ్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సురేష్ అనుకోండి, సురేష్ నుంచి రమేష్ కి చేంజ్ చేశారు. సో మీ ఓల్డ్ నేమ్ ఏంటి? సురేష్. న్యూ నేమ్ ఏంటి? రమేష్. సో మీకు టేబుల్ ఎలా పడింది? ఓల్డ్ డాట్ అగ్రిమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ డాట్ అగ్రిమెంట్ డీటెయిల్స్ లో సురేష్ అని వస్తుంది, న్యూ డాట్ అగ్రిమెంట్ డీటెయిల్స్ లో రమేష్ అని వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇన్సర్ట్ కి డిలీట్ కి కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఇన్సర్ట్ లో ఓల్డ్ వాల్యూ ఉంటుందా? కొత్త వాల్యూ కదా మనం ఇన్సర్ట్ చేసేది. సో మీరు టేబుల్లో కాల్ చేసేటప్పుడు ఏవైతే ఇన్సర్ట్ చేస్తున్నారో యూ నీడ్ టు హైలైట్ విత్ ద న్యూ డాట్ కాలమ్ నేమ్. ఓకే, డిలీట్ లో ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుందా? డిలీట్ అయిపోతుంది కదా. సో ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు కాల్ యాజ్ ఓల్డ్ డాట్ కాలమ్ నేమ్. వెరస్ అప్డేట్ లో ఓల్డ్ అండ్ న్యూ ఉంటుంది కాబట్టి రెండింటిని ఇలా కాల్ చేసుకుంటాం. క్లియరా ఇది? ఓకే, సో దీన్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ అయింది. థర్డ్ పాయింట్ ఏంటి? ఇలా మిగిలిపోయింది ఏంటి? డిలీట్. సో డిలీట్.
Okay, so నేను 3 triggers ని క్రియేట్ చేశాను. ఫస్ట్ ఐ విల్ ఇన్సర్ట్ ద డేటా అండ్ ఐ విల్ అప్డేట్ ద టేబుల్ అండ్ దెన్ ఐ విల్ డిలీట్ ఫ్యూ రికార్డ్స్. సో ట్రిగ్గర్ అనేది మీకు ఎక్కడ కనిపించదు, లాక్స్ లో కూడా ఎక్కడ చూపించదు, బట్ బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా ఈవెంట్స్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి. సో అవి మీకేం కనిపించవు. సో మీరు రిజల్ట్స్ చూసుకోండి లాక్ టేబుల్ లోకి వెళ్ళి. క్లియరా? సో ఐ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. సో అగ్రిమెంట్ టేబుల్ లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఇక్కడ కనుక కాలమ్ నేమ్స్ మిస్ మ్యాచ్ ఉన్నా, అంటే మీకు ఏం చెప్పా, మీకు ఎర్రర్ ఎప్పుడు వచ్చింది అని చెప్పా, ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ మాన్యువల్ గా చేస్తున్నారా, లేదా ఆటోమేటిక్ గా టేబుల్ ఇన్సర్షన్ జరిగినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ కాలమ్ నేమ్ తప్పించినా ఏదైనా రాంగ్ ఇస్తే ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో అంత కరెక్ట్గా ఉంది కాబట్టి ఇట్స్ నాట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్. క్లియరా? నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటన్నా అప్డేట్ చేయాలనుకున్నాం. సో అప్డేట్ స్టేట్మెంట్ చెప్పండి, సింటాక్స్ చెప్పండి. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ set column name is equal to సో value. కాలమ్ ఇక్కడ ఏం అప్డేట్ చేస్తున్నాం, అగ్రిమెంట్ డీటెయిల్స్ ఒక్కదాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఆడిట్ నుంచి నేను హెచ్ఆర్ ఆడిట్కి చేంజ్ చేస్తున్నా. ఓకే, వేర్ అకౌంట్ ఈక్వల్ టు 39. okay, and now I am deleting few records. Delete from where account number equal to account number in 31,40. సో సింటాక్స్ కరెక్ట్ ఉంది కాబట్టి ఎర్రర్స్ రాలా. ఇన్ కేస్ సింటాక్స్ కనుక రాంగ్ ఉంటే మీకు డెఫినెట్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్ అనమాట. క్లియరా? సో సింటాక్స్ రాంగ్ అంటే మీనింగ్ ఏంటి, ఇదర్ మీరు లాక్ టేబుల్లో కాలమ్ నేమ్స్ తప్పించిన, మెయిన్ టేబుల్లో కాలమ్ నేమ్స్ తప్పించిన, ఈవెంట్ సరిగ్గా రాకపోయినా ఇట్ విల్ త్రో ద ఎర్రర్. క్లియరా? సో ఇప్పుడు లాక్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ లాక్ టేబుల్ వచ్చేసి ఏంటిది, అగ్రిమెంట్ లాగ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అగ్రిమెంట్ లాగ్. Select star from agreement log. Trigger already exists. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేసాం, వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం. సో యాక్షన్ ఏముంది, Insert. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అప్డేట్ చేశాను కదా, అప్డేట్ వచ్చింది అప్డేట్ అని వచ్చింది. సో డిలీట్ చేస్తే ఏమొచ్చింది, డిలీట్ అని వచ్చింది. క్లియరా? క్లియరా? అర్థమైందా? ట్రిగ్గర్స్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సార్ ఆ న్యూ డాట్ దగ్గరే సార్ డౌట్ ఉంది, మన ఇన్సెర్షన్ లో. ఇన్సర్షన్ లో ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి. ఆ న్యూ డాట్ అనేది అర్థం కాదు. యా, సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. సో ట్రిగ్గర్స్ అనేది దేనికి వాడతామని చెప్పాం, టు మెయింటైన్ ఆడిట్ లాగ్స్. ఓకే, మెయిన్ లాగ్స్ మెయింటైన్ చేయడానికి. బిఫోర్ వాల్యూ ఏంటి అంటే డేటా ఇన్సర్ట్ అయినప్పుడు కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ జరిగినప్పుడు, సో ఏం రికార్డ్స్ వచ్చినాయి, తర్వాత ఎలా అప్డేట్ అయింది, ఓకే, ఇన్ కేస్ డిలీట్ అయిపోతే ఏ రికార్డ్ డిలీట్ అయింది, ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ సేమ్ డేటా ఉన్న టేబుల్ రెప్లికా చేయడానికి. ఈ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అయినప్పుడు సేమ్ ఇదే డేటా ఇంకో టేబుల్లో కూడా ఇన్సర్ట్ అవ్వాలి. ఎస్యూమ్ ఇట్స్ అ బ్యాకప్ టేబుల్. కస్టమర్ టేబుల్ ఉంది, దానికి ఒక బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ వచ్చే డేటా ఇక్కడ కూడా స్టోర్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ దీంట్లో ఏదైనా డిలీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు వీ నీడ్ టు క్రియేట్ ఏ రెప్లికా టేబుల్. సో అలాంటి కండిషన్స్ లో వి యూస్ ట్రిగ్గర్స్ అనమాట. సో ట్రిగ్గర్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ మామూలుగా ప్రొసీజర్ ఫంక్షన్స్ మీరు ఏం చేస్తున్నారు, మాన్యువల్ గా కాల్ చేస్తున్నారు. వెరాస్ ట్రిగ్గర్ ఏంటి, ఇట్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది,
టేబుల్ మీద ఇన్సర్ట్ జరిగినప్పుడు కానీ అప్డేట్ జరిగినప్పుడు కానీ డిలీట్ జరిగినప్పుడు కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కమింగ్ హియర్ నేను ఏం చేశాను, ఎగ్జాంపుల్గా వచ్చేప్పటికి లాక్ టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, మెయిన్ ఏదైతే అగ్రిమెంట్ టేబుల్ ఉందో దాని మీద 3 ట్రిగ్గర్స్ క్రియేట్ చేశాను. ఇన్సర్ట్ జరిగినప్పుడు ఒక ట్రిగ్గర్, అప్డేట్ జరిగినప్పుడు ఒక ట్రిగ్గర్, డిలీట్ జరిగినప్పుడు ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేశాను. ఇన్ కేస్ మీకు కావాలంటే 3 కలిపి క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేసు మీరు క్రియేట్ చేయాలనుకుంటే, ఇన్ కేసు ఒకే ట్రిగ్గర్ కింద క్రియేట్ చేయాలంటే create/update/ ఇలా పెట్టేసుకుంటే మీకు ఆ 3 ఒకే ట్రిగ్గర్లో జరుగుతాయి అనమాట. ఇది క్లియర్ కదా? సో ఫస్ట్ ఇన్సర్షన్కి వద్దాం. ఇన్సర్షన్లో ఓల్డ్ వాల్యూ ఉంటుందా? ఉండదు. మీకు కొత్త డేటా వస్తుంది తప్ప ప్రీవియస్గా ఆ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కదా. సో ఇన్సర్షన్కి ఓల్డ్ వాల్యూ ఉండదు కాబట్టి మీరు ఏదైతే క్వైరీ రాస్తున్నారో క్వైరీలో కంపల్సరీ ఓల్డ్ న్యూ అనేది మెన్షన్ చేయాలి ట్రిగ్గర్లో. ఓకే, ఎప్పుడైతే ఇన్సర్షన్ అనేది యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇన్సర్షన్ యూజ్ చేసినప్పుడు యూ నీడ్ టు మెన్షన్ యాజ్ న్యూ డాట్ కాలమ్ నేమ్. అప్డేట్లో ఏంటి, మీకు ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఒక నేమ్తో ఉంటుంది, దాన్ని మీరు ఇంకో నేమ్తో అప్డేట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలనుకోండి, ఓల్డ్ రికార్డ్కి ఏమి ఇస్తారు, ఓల్డ్ డాట్ కాలమ్ నేమ్ ఇస్తారు. న్యూ రికార్డ్కి ఏమి ఇస్తారు, న్యూ డాట్ కాలమ్ నేమ్ ఇస్తారు. అదే డిలీషన్కి న్యూ రికార్డ్ ఉంటుందా? ఉండదు, ఓన్లీ ఓల్డ్ రికార్డ్ ఉంటుంది. వన్స్ డేటా డిలీట్ అయిపోయింది అనుకోండి, ఆ రికార్డ్ అనేది ఉండదు కాబట్టి దేర్ విల్ బి నో న్యూ. సో మీరు ఏం చేస్తారు, డిలీట్ యూజ్ చేసినప్పుడు యూ విల్ హైలైట్ యాజ్ ఎ న్యూ డాట్ కాలమ్ నేమ్. క్లియర్ ఇది? ఓకే, ఎప్పుడైతే ఒక మీరు ఆ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇన్సర్ట్ క్వైరీని కానీ, అప్డేట్ క్వైరీని కానీ, డిలీట్ క్వైరీని కానీ, ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ చేస్తారో అన్నిసార్లు ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఆ వాల్యూస్ అనేది క్యాప్చర్ చేస్తుంది. క్లియరా? సార్ లాక్స్ కోసం కాకుండా ఇంకా వేరే వేరే చోట ఎక్కడ యూజ్ చేయొచ్చు సార్ ట్రిగ్గర్స్ ని? అదే అండి చెప్పా కదా, మెయిన్లీ 2 థింగ్స్ కోసం ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాం. ఒకటి లాక్స్, రెండోది వచ్చేసప్పటికి సేమ్ రెప్లికా టేబుల్ క్రియేట్ చేయడానికి. 3 ఇన్ కేస్ ఆ టేబుల్లో ఏదైనా ఇన్సర్ట్ జరిగినప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే బిగిన్ అండ్ ఎండ్లో మీరు ఒక లాజిక్ పెడతారు. ఓకేనా? బిగిన్ అండ్ మధ్యలో ఇంకో ప్రొసీజర్ని మీరు ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఓకే, రేర్ కేసెస్లో వాడతారు. ఇంకోటి ఏంటంటే ట్రిగ్గర్ కూడా ఇట్ విల్ బి కాస్ట్లీ. ఓకే, ఒక టేబుల్ మీద మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇన్సర్షన్ అప్పుడు కానీ అప్డేషన్ అప్పుడు కానీ ఇది ప్రతి రికార్డ్ని క్యాప్చర్ చేయాలి కదా. ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి ప్రతి ఈవెంట్లో, ప్రతి రోకి అది ట్రిగ్గర్ అయింది అండ్ ఆ ఈవెంట్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి సర్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో రేర్ కండిషన్స్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటేనే యూ విల్ క్రియేట్ ట్రిగ్గర్స్ అనమాట. ఓకే, అన్ని టేబుల్స్ మీద క్రియేట్ చేయరు. ఏదైతే కంపల్సరీ మ్యాండేటరీగా కావాలి అని అతను అనుకుంటాడో 1 or 2 టేబుల్స్ మీద రియల్ టైంలో ట్రిగ్గర్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో దేర్ విల్ బి ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ 8 years 10 yearsలో ఎవరిని ఉంటే లేరు, బట్ ఉంటే సో ఎక్స్ప్లెయిన్ మ్యూటేషన్ ట్రిగ్గర్ ఎర్రర్ అని ఒకటి అడుగుతారు క్వశ్చన్. మ్యూటేషన్ ట్రిగ్గర్ ఎర్రర్ అంటే ఏంటంటే మీనింగ్ అగైన్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇన్సర్ట్ ఇంటూ అగ్రిమెంట్ లాగ్ అనే టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ దీన్ని రివర్స్ చేయండి, ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయినప్పుడు ట్రిగ్గర్లో కూడా ఇంకొక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాశారు, అప్పుడేమైంది ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. అగ్రిమెంట్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలని రాశారు. అగైన్ ట్రిగ్గర్ లోపల మళ్ళీ అగ్రిమెంట్ టేబుల్ని ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తున్నారు, అప్పుడేమైంది ఈ ట్రిగ్గర్ ఆ టేబుల్ ఉన్న వాల్యూని కాల్ చేసింది. అగైన్ ఆ టేబుల్ కాల్ అయినప్పుడు ఏమైంది ఇంకో ట్రిగ్గర్ కాల్ అయింది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ లూప్. ఒక ఎండింగ్ లూప్ అనేది క్రియేట్ అవ్వదు, సో అది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సో దాన్ని మ్యూటేషన్ ట్రిగ్గర్ ఎర్రర్ అంటారు. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. క్లియరా? దాన్ని మ్యూటేషన్ ట్రిగ్గర్ ఎర్రర్ అంటారు. ఇన్ కేస్ వస్తే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది ట్రిగ్గర్స్ మీద. క్లియరా? డేటా వేర్ హౌస్ ఉంటుంది, MySQL లో వాడడం ఇవంతా డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ రాసి ఉంటుంది. అదే చెప్తా కదా, యా ట్రిగ్గర్ అనేది ఇంటిల్ క్లయింట్ కన్ఫర్మ్ చేసి కావాలంటే క్రియేట్ చేస్తారు. రియల్ టైంలో వచ్చేప్పుడు 2 or 3 ట్రిగ్గర్స్ మెయింటైన్ చేస్తారు. ఎక్కువ ఉంటే ఏంటంటే లోడ్ అనేది హెవీ ఉంటుంది. డేటా వేర్ హౌసింగ్ అంటే ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో వాటి మీద మీరు ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తే ఇంపాక్ట్ అనేది చాలా హై ఉంటుంది. సో చాలా రేర్ కేసెస్లో అంటిల్ క్లయింట్ అడిగితే తప్ప యూ విల్ నాట్ క్రియేట్ ద ట్రిగ్గర్స్. క్లియర్? మాక్సిమం అప్డేట్స్ కోసం రాస్తారు. అప్డేట్స్ ఏంటండి సరే, ఎస్క్యూఎల్ అడ్మిన్ డ్యూటీస్ ఏముంటాయి సార్ జాబ్ డిస్క్రిప్షన్ లో?
ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ అడ్మిన్ అనే జాబ్ డిస్క్రిప్షన్ లో అడ్మిన్ లో డ్యూటీస్ ఏమేమి ఉంటాయి సార్? యా సపోర్ట్ రోల్ అంటారు. సపోర్ట్ రోల్ సపోర్ట్ లో సపోర్ట్ రోల్ వచ్చేటప్పటికి నేను మీకు చెప్పాను కదా, ప్రొసీజర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మొత్తం మీరు సపోర్ట్ రోల్కి వెళ్తే మూడు పనులు చేస్తారు. ఒకటి, డైలీ రన్ అయ్యే జాబ్ సడన్ గా ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినాయి దాని ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయడం, చేసి client తో డిస్కస్ చేసి దానికి నెసెసరీ యాక్షన్ తీసుకోవడం. ఇది ఫస్ట్ జాబ్. సెకండ్ జాబ్ ఏంటంటే డేటాబేసెస్ అనేవి అప్గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు 11G ఉంటుంది, లైక్ 19C మైగ్రేట్ అవుతూ ఉంటాయి. డేటాబేస్ వర్షన్స్ ని మైగ్రేట్ చేస్తారు. అయిన తర్వాత మీరు హెల్త్ చెక్స్ చేయడం, దీని మీద డిపెండెంట్ అప్లికేషన్స్ మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయినప్పుడు కనెక్షన్స్ చెక్ చేయడం. సో ఈ 3 అన్నమాట సపోర్ట్ జాబ్స్ కి మీరు చేసేది. క్లియరా? ఓకే సార్, ఓకే సార్, క్లియర్. అప్లికేషన్స్ కైనా కామన్ ఉండే థింగ్ అనమాట. ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ ఆన్ పైథాన్ డెవలపర్, జావా, .NET ఏదైనా సరే, ఓకే సార్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఎగ్జిస్టింగ్ రన్నింగ్ అప్లికేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సడన్ గా ఎర్రర్స్ వచ్చినాయి అంటే దాన్ని ఎందుకు వచ్చిందని ఇన్వెస్టిగేట్ చేసి యూ నీడ్ టు డిస్కస్ విత్ ద క్లయింట్ అండ్ యూ నీడ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్. నెక్స్ట్ ఏంటంటే రియల్ టైంకి వచ్చేటప్పటికి 40 to 50 డిఫరెంట్ అప్లికేషన్స్ వాడతారు. లైక్ ఒక అప్లికేషన్ .NET లో ఉంటుంది, ఒక జావాలో ఉంటుంది. సో మల్టిపుల్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక మైగ్రేషన్ జరిగింది అనుకోండి, ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్ లోకి మైగ్రేట్ చేసాం. సో వీటికి ఉంటాయి కదా కనెక్షన్స్ అనేవి ప్రాపర్ గా అప్డేట్ చేయాలి. ఇన్ కేస్ అవి ప్రాపర్ గా అప్డేట్ చేయలేదు అనుకోండి, ఈ అప్లికేషన్ నుంచి ఈ అప్లికేషన్ కి డేటా మూవ్ అయ్యేటప్పుడు ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో కనెక్షన్స్ అనేవి చెక్ చేసుకోవడం. నెక్స్ట్, ఇన్ కేస్ మీ అప్లికేషన్ మైగ్రేట్ అయింది అనుకోండి వేరే వర్షన్ కి, కొన్ని ప్యాకేజెస్ కొన్ని కీవర్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. ఓకే సార్, అవును. MySQL ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్ విత్ చెక్ కన్స్ట్రైంట్, ఓకే, దాన్ని Yes, sir. వర్షన్ కి మూవ్ చేశారు. సో చెక్ అనేది 8 వర్షన్ అబోనే వర్క్ అయింది, 8 వర్షన్ బిలో వర్క్ అవ్వదు. ఓకే, అప్పుడు ఏమైంది, మీకు చెక్ అనేది వర్క్ అవ్వడం ఆగిపోద్ది. ఓకే, అండ్ దెన్ ఆ టేబుల్ కూడా క్రియేట్ అవ్వదు మైగ్రేట్ అయ్యడం. సో మీరు ఏం చేస్తారంటే ఆ కన్స్ట్రైంట్ తీసేసి యూ విల్ క్రియేట్ ద టేబుల్. సో ఇలా లోవర్ వర్షన్స్ లో కొన్ని సపోర్ట్ అవుతాయి, హైయర్ వర్షన్ లో కొన్ని సపోర్ట్ అవుతాయి. దీంట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో కొన్ని ఉంటాయి. ఓకే, సార్. ఇవన్నీ ఐడియా. ఈ కనెక్షన్స్ ని ఎలా కనుక్కోవాలి సార్? మన పోర్ట్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా సపోర్ట్ చేయడానికి, మీరు డాక్యుమెంటేషన్స్ కేటీలో ఇస్తారండి, మీకు అన్ని ప్రాపర్ గా ఉంటది. సో రియల్ టైం వచ్చేసి కంగారు పడద్దు, మీకు కేటీ ఉంటది, ఓవర్వ్యూ డాక్యుమెంట్స్ ఇస్తారు, అప్లికేషన్ ఓవర్వ్యూ డాక్యుమెంట్స్. ఓకే, ఓకే సార్. మీరు చేయాల్సింది ఏంటంటే సింటాక్స్ మర్చిపోకుండా ఉంటే చాలు. వాడు 80 టేబుల్స్ జాయిన్ చేయమన్నా మీకు ఇన్నర్ జాయింట్ లో వాడితే ఏం జరిగింది, లెఫ్ట్ జాయిన్ వాడినప్పుడు ఏం జరిగింది. ఓకే, ఒక క్వైరీ మీకు ఒక ప్రొసీజర్ ఉంది, ఓపెన్ చేయగానే ఏముండదు, మల్టిపుల్ జాయింట్స్ నుంచి ఇంకో టేబుల్ లోకి ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ జాయింట్ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఏ వేరే కండిషన్ దగ్గర ఫెయిల్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే అండ్ ప్లేస్ లో ఆర్ పెడతారు. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళు రాసిన ఫిల్టర్ కండిషన్స్ కి వేరేగా డేటా అనేది వస్తుంది. ఓకే, సో అలాంటి కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఇలాంటివి మీరు చెక్ చేసుకోవాలి. క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్, థ్యాంక్ యూ. సో ఒకసారి మిగిలిపోయిన కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఐ స్టార్ట్ విత్ ద లిమిట్ అనమాట. సో లిమిట్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు. సో ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ కాన్సెప్ట్ అనమాట, బట్ చిన్నవే చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తా. సో రియల్ టైం రీసెంట్ గా మేము ఫేస్ చేసింది ఏంటంటే, సో యూస్ టు లైక్ సాస్ అనే అప్లికేషన్ ఉంటుంది. సో మా నుంచి డేటా వెళ్ళింది. సో అదేం చేస్తుందంటే, ఎవరైతే లోన్స్ పే చేయలేదో బ్యాంక్ కి, వాళ్ళకి SMS పంపిస్తుంది అనమాట, రిపోర్ట్ చూపించి. బట్ 30 to 40 పీపుల్ ఉంటారు ఎవ్రీ మంత్. సో 30 to 40 పీపుల్ లిస్ట్ చూపించి ఆ 30 to 40 పీపుల్ కి SMS పంపిస్తుంది. సో ఏదో సమ్ రీజన్ కొద్ది, అంటే ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేయాలి ఏ రీజన్ అనేది. బట్ సమ్వేర్ ఒక వేరే కండిషన్ లో ఎక్కడో బ్రేక్ అయ్యి 700 రికార్డ్స్ అనేవి మూవ్ అయింది సాస్ అనే అప్లికేషన్ కి. ఓకే, ఎక్కడో బ్రేక్ అయింది, అది ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ లైక్ బిగ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. సో దాన్ని ట్రాక్ చేయడం కష్టం, ఎక్కడ ఫెయిల్ అయిందో కూడా తెలియదు. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు ఏం జరిగిందంటే, ఎట్ ఏ టైం 700 పీపుల్ కి SMS వెళ్ళిపోయాయి. ఓకే, దెన్ క్లయింట్ ఏమంటారు, సో మాక్సిమం ఉంటే 50 మెంబర్స్ ఉంటారు ఆర్ 70 ఉంటారు, 700 ఎక్కడ ఉంటారు. నెక్స్ట్ డేకి మళ్ళీ డేటా నార్మల్గా వెళ్ళిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే 70 to 100 అబౌవ్ ఉంటారు కదా. సో లిమిట్ పెట్టండి, ఏదైతే క్వైరీ ఉందో దానికి లిమిట్ పెట్టండి. SMS వెళ్ళే క్వైరీ ఉంటుందో దానికి లిమిట్ పెట్టమన్నారు. సో సింపుల్గా ఏంటంటే, ఏదైతే క్వైరీ కాల్ అవుతుందో దాంట్లో లిమిట్ 10 అని పెట్టాం, సారీ లిమిట్ 100 అని పెట్టాం. సో ఇన్ కేసు ఇలాంటివి ఎక్కడైనా వేరే కండిషన్స్ దగ్గర బ్రేక్ అయినా డేటా అనేది 100 పీపుల్ నుంచి డేటా అనేది SMS అనేవి వెళ్ళవు. సో లిమిట్ అనేది దేనికి వాడతాం అంటే, 1 lakh రికార్డ్స్ ఉన్నాయి, 1 crore రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు లిమిట్ పెడతారో అది ఫస్ట్ 10 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేసింది. క్లియరా? ఏదైనా అప్డేట్ స్టేట్మెంట్ లో కానీ ఎట్లయినా సరే మీరు అప్డేట్ లిమిట్ అనేది వాడారనుకోండి, లిమిట్ లో ఏదైతే నెంబర్ ఇస్తారో అన్ని రికార్డ్స్ మాత్రమే అది ఫెచ్ చేసుకుంటుంది. క్లియరా?
సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DWH అగ్రిమెంట్. సో లిమిట్ అనేది ఓన్లీ క్వెరీయింగ్ ఏంటండి క్వెరీయింగ్ లిమిట్ ఓన్లీ రికార్డ్స్ కౌంట్ తగ్గించి చూపించండి. లిమిట్ చేస్తున్నారు. అవునండి మినిట్ కంటే ఎక్కువ పోదు అనేది అవునండి మీరు అంటే ఆ SMS అలా వెళ్ళిద్ది అంటే మనం ఇచ్చే సెలెక్ట్ క్వైరీ బేసిస్ మీద వెళ్ళింది. సో సెలెక్ట్ క్వైరీలో మీకు 20 రికార్డ్స్ ఉంటే 20 మెంబర్స్కి వెళ్ళింది. ఎందుకంటే ఎక్కువ డిపార్ట్మెంట్ క్లియర్ అని చెప్తుంది. అంతే అండి. సో క్లయింట్ చెప్పాడు 20 మెంబర్స్ మాక్సిమం 30 ఉంటారు. సో లిమిట్ పెట్టమని. సో అట్ దట్ కండిషన్స్ యూ విల్ మెన్షన్ దిస్ వన్ అనమాట. లిమిట్ బదులు టాప్ 10 కూడా ఉంటది కదా సార్, టాప్ 10 అని. ఏంటండి టాప్ 10 అని చెప్పి ఉంటాయి కదా, టు డిస్ప్లే ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ అని. సో దీని మీద ట్రిగ్గర్ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అలౌయింగ్ క్రియేట్ డిలీట్ బిఫోర్ డిలీట్. ఓకే సో లిమిట్ అనేది అర్థమైందిగా, క్లియరా? లిమిట్ అనేది ఏదైనా డౌట్ ఉందా? సింపుల్ చిన్నదే, జస్ట్ ఏదైతే రికార్డ్ కౌంట్ ఉంటుందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వాడతాం. ఓకేనా? క్లియరా? లిమిట్ పరంగా ఏదైనా డౌట్ ఉందా? ఫ్రమ్ 5th పొజిషన్. సో 3, 4, 5th పొజిషన్ అన్నప్పుడు ఓకే ఇది ఈ 2 అనేది జస్ట్ రికార్డ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద 3rd రికార్డ్, సో 3, 3 పెడితే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ 10 రికార్డ్స్ లో నాకు ఈ పొజిషన్ నుంచి 3 రికార్డ్స్ కావాలి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పొజిషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు పొజిషన్ ఫ్రమ్ 3 అండ్ ఐ నీడెడ్ 2 రికార్డ్స్ ఉన్నప్పుడు 3, 2. క్లియరా? సో పొజిషన్ అండ్ దీన్ని డిఫైన్ చేయడానికి వాడతాం. సో అంత డీప్ అవసరం జస్ట్ పొజిషన్ ఆ రికార్డ్ కౌంట్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అని చెప్పి. సో ఇక్కడ ఇంకా వేరియేషన్స్ ఏమొస్తాయి సార్ లిమిట్ లో? ఇంకా వేరియేషన్స్ ఏంటంటే ఇంకా వేరియేషన్ అంత డీప్ గా వెళ్ళొద్దండి. సింపుల్ గా జస్ట్ ఎన్ని రికార్డ్స్ కౌంట్ ప్రింట్ చేసుకోవాలనుకోవడానికి లిమిట్ అనేది వాడతాం, అంతకన్నా ఎక్కువ వద్దు. ఓకే ఎక్కువ అవసరం లేదు కూడా, ఇక్కడ వరకు చాలు. క్లియరా? సో నెక్స్ట్ ఇంకా మరి ట్రిగ్గర్స్ లో క్రియేట్ లో అన్ని అప్డేట్ ఈ యాక్షన్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసుకునేటట్లుగా ఉంది. ఇంకా వేరియేషన్స్ ఏముంటాయి సార్ ట్రిగ్గర్ క్రియేట్ చేయడంలో, క్రియేషన్ లో కానీ? వేరియేషన్స్ ఏమి ఉండవండి. ఈవెంట్స్ లో మీరు ఏమేమి పెట్టొచ్చు అంటే ఇది మీరు ట్రై చేయండి. ఆఫ్టర్ ఈవెంట్స్ నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్, ఇక్కడ డిలీట్ ఇవన్నీ రాసే బదులు యూ కెన్ మెన్షన్ డైరెక్ట్లీ ఆల్. ఓకే అండ్ దెన్ ఇక్కడ మీరు ఇన్సర్ట్ డిలీట్ అప్డేట్ అలా కూడా రాయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీరు ఓన్ గా ట్రై చేయండి. వాళ్ళు ఇన్ కేసు రాకపోతే రేపు కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఓకే అంటే ఇన్సర్ట్ ట్రిగ్గర్ ఇది కూడా ఉంటాయి సార్, ట్రంకేట్ ఉంటాయి, మళ్ళీ వచ్చేసి డ్రాప్, ఇవి కూడా యూజ్ చేయొచ్చా? ఓన్లీ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ కే ఉంటుంది. ఓన్లీ DML వాటికే ఉంటుంది. సో DML ఏమేంటి? ఓకే ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఆ మూడింటి మీద DML రిలేటెడ్ గా ఉంటాయి. DDL కి సంబంధం లేదు. ఓకేనా? కమిట్ కి ఏం లేదా సార్? కమిట్ కి DCL కమిట్ వాటికి ఏముంటదండి, అదే అండి DML వరకే ట్రిగ్గర్ అనేది ఈవెంట్ అనేది అక్కడ అవుతుంది. ఓకేనా? క్లియర్ గా? ఓకే సార్. నెక్స్ట్ సెల్ఫ్ జాయిన్ కి వెళ్దాం. సో టేబుల్ ఏమైనా గుర్తుందా? ఎంప్లాయీ ఏ టేబుల్ అక్కడ క్రియేట్ చేసాము, ఏ డేటాబేస్ లో క్రియేట్ చేసాం అక్కడ ఐడియా ఉందా? దేంట్లో బ్రో? సరే దీంట్లో ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం. ఓకే మెంబర్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉండాలి. ఒక్కసారి ఎంప్లాయీ టేబుల్ DDL పంపింది. మ్యాక్సిమం దీంట్లోనే ఉండాలి. కస్టమర్ ఎక్స్ ప్రొడక్ట్ స్టూడెంట్ రికార్డ్ 2
select star from customer. ఓకే, నేనే దీనికి ఒక కాలం యాడ్ చేసి చేద్దాం. ఓకే, సో కాలం యాడ్ చేయాలని చెప్పండి. ఆల్టర్ టేబుల్, customer X, టేబుల్ నేమ్, యాడ్ కాలం, యాడ్ కాలం నేమ్ ఏంటి, మేనేజర్ ఐడి, డేటా టైప్ వచ్చి ఇంటి పెడుతున్నాను. క్రియేటింగ్. సో డిఫాల్ట్ గా నేను ఐ వాంట్ క్రియేట్ విత్ 9 అనుకోండి. వేర్ మేనేజర్, సారీ, డిఫాల్ట్ క్రియేట్ చేయడం కంటే డిఫాల్ట్ 9. ఓకే, 9 అనే అతనికి నేను నల్ అప్డేట్ చేయాలనుకున్నా. అప్పుడు చెప్పండి అప్డేట్ టేబుల్ నేమ్. సో సెట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు నల్, వేర్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు 9. Save set, SQL, save update, that's equal to 0. set, బ్యాక్ వద్దాం మొత్తం టోటల్ గా. సో సెల్ఫ్ జాయిన్స్ అనేది దేనికి వాడతాం, సేమ్ అదే సేమ్ టేబుల్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఓకే, ఒకే టేబుల్లోనే 2 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వి యూస్ సెల్ఫ్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అనే టేబుల్లో లేదా ఎంప్లాయ్ అనే టేబుల్లో అతని మేనేజర్ ఐడి ఉంది, ఓకే, ఆర్ అతని డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, దెన్ వాట్ వి డూ, వి యూస్ సెల్ఫ్ జాయిన్ అండ్ విల్ జాయిన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్. సేమ్ టేబుల్తో దాన్ని జాయిన్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడానికి యూస్ సెల్ఫ్ జాయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేసా, ఎంప్లాయ్ అనే టేబుల్ తీసుకున్నా, దాంట్లో మేనేజర్ ఐడి ఉంది. సో నేను ఇప్పుడు ఏం చూపించాలనుకుంటున్నా అంటే కస్టమర్ నేమ్ పక్కన ఎవరైతే, సారీ, ఎంప్లాయ్ నేమ్ పక్కన ఐ వాంట్ టు షో ద మేనేజర్ నేమ్ ఆల్సో. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, నేను ఐ నీడ్ టు యూస్ సెల్ఫ్ జాయిన్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సేమ్ టేబుల్తో సేమ్ టేబుల్ జాయిన్ చేసి ఒక ఏ టేబుల్ నుంచి కస్టమర్ ఎంప్లాయ్ నేమ్ని, బి టేబుల్ నుంచి మేనేజర్ నేమ్ని చూపిస్తున్నాను. సో మీరు చెప్పండి, మామూలుగా ఇది ఇన్నర్ జాయింట్ వాడతాం. ఓకే, మీరు చెప్పండి క్వైరీ. select, కరెక్ట్. సో నాకు Right. ఐడియా లేదు కాబట్టి ఐ నీడ్ టు మెన్షన్ యాజ్ ఏ కామా బి. సో నేను డైరెక్ట్గా ఇన్నర్ జాయిన్ వాడచ్చు లేదా వేర్ కండిషన్తో రాయొచ్చు. సో ఐఎమ్ యూజింగ్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటిని ఎక్కడ జాయిన్ చేయాలి, ఆన్. on, సో కామన్గా ఉన్న వాల్యూ, ఈ రెండింటిలో కామన్గా ఉన్న వాల్యూ ఏంటి, కస్టమర్ ఐడి. సో ఏ డాట్ కస్టమర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కస్టమర్ ఐడి. ఓకే, సో కస్టమర్ ఏ అనుకున్నా, ఇన్నర్ జాయిన్ బి అనుకున్నా. ఇక్కడ నేమ్స్ రాయాలి. నేను ఏమేమి చూపించాలనుకున్నా, ఏ టేబుల్ నుంచి కస్టమర్ నేమ్ని, బి టేబుల్ నుంచి manager, సేమ్ కస్టమర్ నేమ్నే చూపిద్దాం అనుకున్నా. ఇంతవరకు నేను లాజిక్ రాయలా, జస్ట్ ఇన్నర్ జాయింట్ రాసా. ఓకే, ముందు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రావాలి, కస్టమర్ నేమ్ పక్కన కస్టమర్ నేమ్ రావాలి, అంతేగా. ఏ టేబుల్లో కస్టమర్ ఐడిని, బి టేబుల్లో కస్టమర్ ఐడిని ఈక్వల్ చేస్తున్నాం. ఆ రెండు ఈక్వల్ అయ్యేది సేమ్ నేమ్ దగ్గరే కదా. సో ముందు ఇది ఈక్వల్ రన్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది. ఎట్ లైన్ 1.
సార్ బీ డాట్ కస్టమర్ నేమ్ పక్కన ఏం మెన్షన్ చేయాలి? అదే సార్, అదే ఇక్కడే ఫ్రమ్ రైట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సేమ్ ఈక్వల్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూపించాలనుకుంటున్నా, బీలో మేనేజర్ నేమ్ చూపించాలనుకున్నా. అప్పుడు ఇక్కడ నేను దేనికి ఈక్వల్ చేయాలి? మేనేజర్ ఐడికి. సో ఏ టేబుల్లో కస్టమర్ని దేనికి మ్యాచ్ చేస్తున్నాం? మేనేజర్ ఐడికి మ్యాచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేమ్ ఏం రావాలి? ఐడి 9తో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతని పేరు రావాలి. సో ఎందుకు రాలా? పెయింట్కి వెళ్దాం. సార్ 4 వాల్యూస్ ఉన్నాయి సార్ ఏ మేనేజర్ డాట్ ఏంటండి రెజ్యూమ్, ఈ టేబుల్లో మనం ఏం తీసుకున్నాం? 1 2 3 తీసుకున్నాం. అన్నిటి పక్కన ఏం తీసుకున్నాం? అన్ని 9సే తీసుకున్నాం. సో 1 9కి ఈక్వల్ అయిద్దా? అవ్వదు. సో పాయింట్ ఏ తప్పు. అండ్ అదే సార్, కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు సో ఇక్కడ ఏం చేయాలి? బి డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు లాజిక్ ఎవరైనా చెప్తారా? సో ఇక్కడ నేను రాసిన క్వైరీ రాంగ్. సో ఫస్ట్ ఏంటి? సో 2 టేబుల్ని ఈక్వల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం? కస్టమర్ నేమ్స్. మేనేజర్ ఐడి నల్ ఎందుకు వచ్చింది? అప్డేట్ చేసాం కదా సార్ మేనేజర్ ఐడి 9తో. పేరులో 9 రాసాం కదా. మళ్ళీ నల్ పెట్టారు సార్ అప్డేట్ చేసి. నల్తో అప్డేట్ చేశారు సార్. మళ్ళీ 9 ఉన్న వాల్యూస్ చాలా ఉన్నట్టు ఉన్నాయి మరి. ఓకే ఓకే ఓకే. కస్టమర్ ఐడీస్ కూడా 9 పెట్టాలి. కస్టమర్ ఐడి ఈక్వల్ టు 9 ఇవ్వాలి. సారీ. యా, సో ఇప్పుడు చూద్దాం బి డాట్ మేనేజర్ ఐడి. సో బి డాట్ మేనేజర్ ఐడి ఇచ్చినప్పుడు యాక్చువల్గా 9 వచ్చింది. సో ఇఫ్ ఐ పుట్ కస్టమర్ నేమ్ ఇక్కడ పెడితే ఏమైంది? సేమ్ నేమే వస్తుంది, అంతేగా? రివర్స్ అయింది. సో యా, ఇప్పుడు క్లియర్ ఉంది. యా, క్లియర్ అండి. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? సో ఇటు పక్కన ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న కస్టమర్ ఐడీస్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? కస్టమర్ ఐడిని మేనేజర్ ఐడికి ఈక్వల్ చేస్తున్నా. సో సేమ్ టేబుల్ కదా, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇటు పక్కన 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. బట్ నేను దేనికి ఈక్వల్ చేస్తున్నా? 9కి ఈక్వల్ చేస్తున్నా కాబట్టి. సో 9 ఈక్వల్ టు 9. రైట్ సార్, 9 ఈక్వల్స్ టు 9. ఒక్క నిమిషం అండి. సో ఏదో లాజిక్ మిస్ అవుతుంది. సెట్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు నల్ పెట్టాలి కదా. లెఫ్ట్ జాయిన్ వాడదాం. లెఫ్ట్ జాయిన్ లో ఏ టేబుల్ ఉన్న వాల్యూస్ అన్నీ కావాలి. ఓకే, ఆర్డర్ బై కస్టమర్ ఎక్స్, ఏ డాట్ కస్టమర్ ఎక్స్, సారీ బి డాట్ కస్టమర్ ఎక్స్ డిసెండింగ్. ఏంటండి? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ రికార్డ్స్ ఎందుకు వస్తున్నాయి అని చూస్తున్నాం. కంప్లీట్ గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఒకసారి సెలెక్ట్ కొట్టి చూడండి సార్. డిస్టింక్ట్ కొట్టేస్తే అర్థమైంది కదా ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. యా, ఓకే ఓకే, గాట్ ఇట్.
సో దీంట్లో డూప్లికేట్ డేటా ఉంది. అదే సార్. సో డూప్లికేట్ డేటా ఉంది కాబట్టి ఇలా వస్తుంది. సో డూప్లికేట్ డేటా రిమూవ్ చేయడానికి ఏం చేయాలి? నిన్న మనం ఒక లాజిక్ డిస్కస్ చేసాం. క్రియేట్, సో కస్టమర్ X2 అనేది ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్. సో దీంట్లో ఏంటి? సెలెక్ట్ డిస్టింక్ట్ డిస్టింక్ట్ కస్టమర్ X2 X. ఓకే. ఓకే, సో ఇప్పుడు దీని మీద జాయిన్ చేద్దాం. ఇప్పుడు వస్తుంది రిజల్ట్. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి యాక్యురేట్గా వస్తుంది. యా, క్లియరా? ఇక్కడ కిరణ్ రెడ్డి అని మళ్ళీ ఇదైంది కదండి సార్. కిరణ్ రెడ్డి కస్టమర్ నేమ్ Inner join పెట్టండి. ఇన్నర్జీ. మేనేజర్ ఒక్కసారి చూస్తున్నాండి. సార్ క్రియేట్ టేబుల్ X2 ఓకే సార్. కస్టమర్ X2 మళ్ళీ సెలెక్ట్ డిస్టింక్ట్ ఫ్రమ్ కస్టమర్ X అన్నారు. మళ్ళీ కస్టమర్ X2లో ఇన్సర్ట్ చేయాలి కదా వాల్యూస్. ఒక్క నిమిషం. అంటే దీంట్లో నాకు తెలిసి ఒక్క నిమిషం అండి. సెలెక్ట్ కస్టమర్ X2 లో ఆల్రెడీ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి మళ్ళీ, అందుకే మీకు అలా. ఒక్కసారి చూడండి సార్, ఒకసారి ఏం డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో డూప్లికేట్ రికార్డ్స్ 1 and 2 దగ్గర వచ్చినాయి. సో ముందు డిలీట్ చేసేద్దాం. డిలీట్ ఫ్రమ్ కస్టమర్ X2 వేర్ కస్టమర్ ఐడి. అక్కడ ఎందుకు నేను డిస్టింక్ట్ వాడిన రికార్డ్స్ అనేవి 2 మిగిలినాయి? ట్రై చేయండి, ఆలోచించండి ఎందుకు వచ్చినాయి. ఈవెన్ దో నేను డిస్టింక్ట్ వాడిన 2 రికార్డ్స్ ఎందుకు వచ్చినాయి? సార్ రాహుల్ శర్మ, అంజలి వర్మ డిఫరెంట్ కదా. డిఫరెంట్ యాక్చువల్గా ఏంటంటే డూప్లికేషన్ అర్థం కావట్లేదు సార్ నాకు. ఎప్పుడైతే మీకు లాస్ట్ టైం డిస్టింక్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒకటి చెప్పా. ఏం చెప్పా? మనం అన్ని కాలమ్స్ కాబట్టి అన్ని కలిపి కాలం మీద పెడితే ఇట్ విల్ పిక్ ద యూనిక్ రికార్డ్స్. ఎప్పుడైతే యూఆర్ మెన్షనింగ్ మల్టీ కాలమ్స్ అనుకోండి, ఆ కాలమ్స్ అన్నింటిని కన్కాట్ చేసుకుని దాంట్లో యూనిక్ ని పిక్ చేసుకుంటది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈవెన్ దో 20 రికార్డ్స్ ఉన్నాయి, 8 సేమ్ ఉన్నాయి. వేరేస్ 1 and 2 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక కాలంలో వాల్యూ వేరేగా ఉంది. సో నేమ్స్ సేమ్ అయినా వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని యూనిక్ కింద కన్సిడర్ చేసి ఇట్ ఈస్ లీవింగ్. క్లియరా? సార్ ఓవరాల్ వాల్యూస్ మీద వాల్యూస్ మీద. మరి కిరణ్ రెడ్డి ఎందుకు డూప్లికేషన్ వస్తుంది ఇన్నిసార్లు? ఏంటండి ఒక్కసారండి? కిరణ్ రెడ్డి సార్. యా, ఒక్కసారండి. రైట్ జాయిన్. యా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అవుట్పుట్ అనేది. యా, క్లియర్ గా చెప్దాం. సో ఇక్కడ ఏం చేశా అంటే రైట్ జాయిన్ చేశారు. రైట్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటి? రైట్ టేబుల్ ఉన్న అన్ని వాల్యూస్ చూపించాలి. లెఫ్ట్ జాయిన్ అని పెడితే ఏమైంది? లెఫ్ట్ టేబుల్ ఉన్న అన్ని వాల్యూస్ చూపిస్తుంది. ఎప్పుడైతే నేను మేనేజర్ సైడ్ పెట్టాను అనుకోండి, ఏమైంది? మేనేజర్ తో మ్యాచ్ అయిన వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. ఇన్ కేసు అతను మేనేజర్ కాకపోయినా అతని వాల్యూస్ ప్రింట్ చేసి ఇటు పక్కన ఏం చేస్తుంది? 4 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. సో మనకు యాక్యురేట్ గా కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా, కస్టమర్ ఐడిని మేనేజర్ ఐడికి ఈక్వల్ చేస్తున్నా. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ నేనేం మెన్షన్ చేశా? ఈ బి అనే టేబుల్ ఏదైతే ఈ బి అనే టేబుల్ ప్రొవైడింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఈ ఏ అనే టేబుల్ ప్రొవైడింగ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్. సో దేన్ని ఎక్కడ ఎలా మ్యాచ్ చేసా? బి అనే టేబుల్ ఉన్న మేనేజర్ ఐడిని, ఏ అనే టేబుల్ ఉన్న కస్టమర్ ఐడిని మ్యాచ్ చేస్తున్నా. ఓకే, సో ఎస్యూమ్ దిస్ ఈస్ ఎ బి. ఓకే, ఇది బి టేబుల్ అనుకోండి, ఇది ఏ టేబుల్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇటు పక్కన 1 2 3 అలా 9 వరకు ఉన్నాయి. 2 3 9 వరకు ఉన్నాయి. సేమ్ దీంట్లో కూడా అంతే ఉంటాయి కదా. 1 2 3 అప్ టు ఎక్కడ వరకు ఉంటాయి? 9 వరకు ఉంటాయి. సో ఇట్ సైడ్ 9 రికార్డ్స్, అట్ సైడ్ 9 రికార్డ్స్. రెండు సేమ్ టేబుల్సే కదా. సో సేమ్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? నేను ఇక్కడ దేంతో దేని మ్యాచ్ చేస్తున్నా? కస్టమర్ ఐడితో మేనేజర్ ఐడిని మ్యాచ్ చేస్తున్నా. ఇటు పక్కన మేనేజర్ ఐడి ఏమేమి ఉన్నాయి? ఓన్లీ 9 ఉంది. సో ఇక్కడ ఇవన్నీ ఉండవు. సో ఇవన్నీ లేకుండా ఏముంది? ఓన్లీ 9 అనే వాల్యూ ఉంది. ఓకే, సో నేను ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ అన్నాను, ఎగ్జామ్ ఇక్కడ లెఫ్ట్ ఏది రైట్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకే, ఎస్యూమ్ ఇట్స్ ఏ టేబుల్. ఓకే, ఇట్స్ ఏ బి టేబుల్. ఇటు పక్కన ఏమి ఉన్నాయి? 1 నుంచి 9 రికార్డ్స్ ఉన్నాయి.
2 అప్ టు 9 వరకు ఉన్నాయి. ఇటు పక్కన ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఓన్లీ ఇక్కడ కూడా ఓన్లీ 9 ఉన్నాయి 9 సార్. ఉంది. 9 ఒకటే ఉన్నాయి. వేరే ఏం లేవు కదా. సో ఇప్పుడు అవును. మనం ఓకే సార్. ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ అన్నాం అనుకోండి ఏం జరిగిద్ది? ఇప్పుడు 9 తో B తో 1 9 to 9 ఏమున్నాయో వచ్చి ఇటు సైడ్ 9 వచ్చి వేరే లెఫ్ట్ 4. సైడ్ ఏమున్నాయి? అన్ని నేమ్స్ ప్రింట్ అయినాయి. అవును. దీంతో మ్యాచ్ చేస్తున్నాం. 9. 9 తో 9 కు మ్యాచ్ 9 చేస్తున్నాం. తో 9 లెఫ్ట్ మ్యాచ్ జాయిన్ అంటే ఏ టేబుల్ అంతా డిస్ప్లే అవ్వాలి. దాంతో మ్యాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? ఇటు పక్కన టేబుల్లో మేనేజర్ ఐడి మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే 9 ఉంటుందో రైట్ సైడ్ ఏంటి 9 ఒకటే ఉంది. సో 9 అనే దాంట్లో రికార్డ్ ఏది ఉందో అదే ప్రింట్ అయింది కదా. సో 9 అనే దగ్గర ఏముంది? కిరణ్ రెడ్డి ఉంది కాబట్టి కిరణ్ రెడ్డి ప్రింట్ అయింది. అర్థమవుతుందా? సో లెఫ్ట్ జాయింట్ సార్ అన్నప్పుడు సార్ ఒక్క నిమిషం పవన్ సార్ ఒక్క నిమిషం సార్. రైట్ సైడ్ సార్ ఇప్పుడు మేనేజ్ లెఫ్ట్ జాయిన్ కదా. సో మేనేజర్ ఐడి ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో 9 తో 9 ఈక్వల్ చేసుకుని 9 లో ఉన్న నేమ్ ప్రింట్ చేస్తున్నాం. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? ఆన్లైన్ ఇప్పుడు పవన్ సార్ యా అవును. అడగండి. హలో సార్, ఇప్పుడు ఏ అనే టేబుల్లో 1 to 9 ఉన్నాయి, బి అనే టేబుల్లో 9 ఉన్నాయి సార్. మనం పెట్టింది లెఫ్ట్ జాయిన్ కదా. లెఫ్ట్ జాయిన్ లో ఏవేవైతే ఉన్నాయో టేబుల్లో అవన్నీ డిస్ప్లే చేయాలి కదా. లెఫ్ట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి 9 తో కంపేర్ అయ్యేటివి. అవునండి. మరి ఓన్లీ ఒక్క 9 ఉంది కదా, ఇక్కడ ఒక 9 ఉంది. 9 ఒక్క 9 ఉన్నప్పుడు ఒకటే రికార్డ్ డిస్ప్లే అవ్వాలి కదా కస్టమర్ నేమ్ తో. ఒక్క 9th నిమిషం కస్టమర్ నేమ్ ఒక్క డిస్ప్లే నిమిషం చెప్తాను. నేను అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే మేనేజర్ ఐడిని కొన్ని రికార్డ్స్ కి అప్డేట్ చేస్తున్నా. సో 11 అనే రికార్డ్ ని 3 కి అండ్ దెన్ కస్టమర్ ఐడి ఇన్ 3, 4, 12 ఇస్తున్నాను. ఓకే. సో ఈ బ్యాక్ ఓకే. వద్దాం. సో మీకోసం దీన్ని లెఫ్ట్ జాయిన్ అంటున్నాను. ఓకే. లెఫ్ట్ జాయిన్ వచ్చేటప్పటికి ఏ అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి బి ఉంది. సో కస్టమర్ ఎక్స్ లో ఏమేమి ఉంటాయి? లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడు కస్టమర్ టేబుల్ ఉన్న 1 to 9 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే. అవును సార్. రైట్ సైడ్ ఏ టేబుల్ ఉంది? రైట్ సైడ్ X2 సార్, కస్టమర్ X2. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? దీంట్లో వాల్యూస్ 9 ఒకటే ఉందా? అవును. అవును సార్. ఉంది. కస్టమర్ ఐడి 11 కూడా ఉంది. అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ అప్డేట్ చేశా కదా. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ చూద్దాం. దీంట్లో ఏం చేశా? 9 and 11 ఉన్నాయి. అంతేగా? అవును. ఓకే. ఇప్పుడు ఇటు పక్కన మీకు ఏమున్నాయి? ఇదర్ 9 or 11 ఉన్నాయి. 9 కానీ 11 కానీ ఉంది. ఇక్కడ వరకు క్లియరా? ఒక సైడ్ లెఫ్ట్ ఉంది, ఇంకో సైడ్ రైట్ టేబుల్ ఉంది. ఎప్పుడైతే నేను లెఫ్ట్ జాయిన్ అన్నాను అనుకోండి ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మ్యాచ్ అయితే మ్యాచ్ అయింది ప్రింట్ అయింది. మ్యాచ్ అవుతుంది 4 ప్రింట్ అయింది. ఓకేనా? ఎస్యూమ్ ఇంకొక వాల్యూని అప్డేట్ చేద్దాం. దేన్ని అప్డేట్ చేద్దాం? 3, 4, 12 ఉంది కాబట్టి ఐఎమ్ అప్డేటింగ్ 5, 121 5కి అప్డేట్ చేశా. సార్ 121 సార్. యా, ఆ 121. రికార్డే లేదు. ఓకే. సో ఇన్ కేస్ ఈ మేనేజర్ ఐడి 1 to ఇప్పుడు కస్టమర్ ఐడి 5 ఉంది. అప్పుడు కస్టమర్ ఐడి 5కి ఏమొస్తుంది? ఒకసారి టేబుల్ చూడండి. 10 రికార్డ్స్ ఇటు పక్కన ఉన్నాయి. ఇటు పక్కన 5, 11, 1 to 1 to అని ఉంది. ఓకే. 1 to 1 to అనే రికార్డ్ ఉందా? లేదు. లేకపోతే ఏమైంది? మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ ప్రింట్ యాజ్ ఎ నల్. సో లెఫ్ట్ జాయిన్ ఎప్పుడైతే వాడుతున్నారో లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మ్యాచ్ అయిన కాలమ్స్ ప్రింట్ అవుతాయి. మ్యాచ్ ఆన్ కాలమ్స్ దేంతో ప్రింట్ అవుతాయి? నల్తో ప్రింట్ అవుతుంది. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో లెఫ్ట్ జాయిన్ వాడాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆన్ కండిషన్ లో బి డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు ఏ డాట్ మేనేజర్ ఐడి అన్నా. సో దీని మీనింగ్ ఏంటి? బి అనే టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడీస్ ని దేంతో మ్యాచ్ చేస్తున్నా? ఏ అనే టేబుల్లో మేనేజర్ మేనేజర్ ఐడితో కంపేర్ చేస్తాం. ఏ అనే టేబుల్ మేనేజర్ ఐడితో మ్యాచ్ చేస్తున్నా. సో ఏ అనే మేనేజర్ ఓకే. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. ఏ అనే మేనేజర్ ఐడీలు ఏమేమి ఉన్నాయి? 9, 11. 9 and 11 ఉన్నాయి. ఓకే. అండ్ దెన్ కస్టమర్ ఐడీలు ఏమున్నాయి? వీ హ్యావ్ ఏ మల్టిపుల్ వాల్యూస్. సో ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ వాడారో సో 9 and 11 రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవే ప్రింట్ అవుతాయి. మిగతావి నల్లు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ ప్రింట్ అవ్వాలి కదా. ఓకే. లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి? మేనేజర్ నేమ్ 9 and 11 ఉన్నాయి. ఒక్క నిమిషం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ 1 మేనేజర్ ఐడి 11 అప్డేట్ అవ్వలేదు.
ఓకేనా? ఇది క్లియరా? ఇప్పుడు నేను నల్ ప్రింట్ చేయకూడదు కదా, సో నేనేం ప్రింట్ చేయాలి? రైట్ సైడ్ ఉన్నవి ప్రింట్ చేయాలి. అంటే నేను కస్టమర్ ఉంటే అతనికి మేనేజర్ చూపించాలి. ఓకే, రివర్స్ లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఇటు నుంచి ఇటు మార్చుకోవడమే. సో ఏ డాట్ కస్టమర్ నేమ్ కామా బి డాట్ కస్టమర్ నేమ్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. సో సేమ్ టేబుల్ తీసుకున్నా, ఏ అండ్ బి టేబుల్ తీసుకున్నా. సో ఏ అండ్ బి టేబుల్కి ఏం యూజ్ చేశా? లెఫ్ట్ జాయిన్ అనేది యూజ్ చేశారు. ఓకే, ఇటు పక్కన వాల్యూస్ వచ్చేసప్పటికి 1 2 3 4 5 ఉన్నాయి. అండ్ దెన్ మేనేజ్ ఐడి ఏముంది? 9 కామా 11 కామా ఇంకొక వాల్యూ వచ్చేసి అన్నోన్ వాల్యూ ఉంది, 1 2 1 2 అనేది ఉంది. ఓకే, రైట్ సైడ్ ఏమున్నాయి? వి హ్యావ్ సేమ్ ఇవే రికార్డులు బిలో కూడా ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ వాడానో ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ నేను ఏం తీసుకుంటున్నా? మేనేజర్ ఐడి తీసుకుంటున్నాను. సో ఆ మేనేజర్ ఐడితో ఉన్నవి బి టేబుల్తో మ్యాచ్ అయినవన్నీ ప్రింట్ అవుతాయి. క్లియరా? సో బి టేబుల్తో దేంతో మ్యాచ్ అవుతాయి? సో ఫస్ట్ ఏంటి? 9 1కి మ్యాచ్ అయిద్దా? అవ్వదు. సో అవుతుంది బ్రో. ఇప్పుడు ఇక్కడ బి టేబుల్ ఏముంది? కస్టమర్ ఐడి ఉంది. సో బి టేబుల్లో కస్టమర్ ఐడి అంటే వి హ్యావ్ 1 to 9 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏ టేబుల్ ఏం తీసుకున్నాం? మేనేజర్ ఐడి తీసుకున్నాం. అంటే 9 11 1 2 1 2. సో ఇక్కడ మనం దేని కంపేర్ చేస్తున్నాం? 9 1కి ఈక్వల్ అయిద్దా? అవ్వదు. సో ఇట్ విల్ చెక్ సారీ, జాయింట్స్ అంటేనే కంబైన్ చేస్తుంది కదా. సో ఇట్ విల్ ప్రింట్. ముందు లెఫ్ట్ జాయింట్ కదా ఇక్కడ వాడింది, ఇన్నర్ జాయింట్ కదా. ఇన్నర్ జాయింట్ కంపారిజన్ ఏం చేయదు. ముందు ఏం చేస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేసిద్ది. ఓకే, మ్యాచ్ అవన్ కాలమ్స్ ని నల్తో మ్యాచ్ అయినవి సేమ్ తో ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం లెఫ్ట్ జాయిన్ వాడామో, సో 9 నుంచి 11 వరకు 1 2 1 2 ఉన్నవన్నీ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి సో బి టేబుల్లో ఉన్న కస్టమర్ ఈ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసి దాన్ని ఏకి ఈక్వల్ చేస్తుంది. క్లియరా? సార్ ఒకసారి ఏ డాట్ కస్టమర్ ఐడి బి డాట్ మేనేజర్ ఐడి అండి సార్. ఒకసారి మేనేజర్ ఐడి ఏంటండి సార్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఒకసారి ఏ డాట్ కస్టమర్ ఐడి బి డాట్ మేనేజర్ ఐడి ఒకసారి ఇవ్వండి సార్. క్వైరీలో సార్ రివర్స్ లో ప్రింట్ అయితే మీకు మేనేజర్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ మ్యాచ్ అయినవి ప్రింట్ అయితే మ్యాచ్ అవనివి నల్తో వస్తుంది. సో మ్యాచ్ అవని నల్తో వస్తాయి. సో మీకు సింపుల్గా చెప్పాలంటే అంజలి వర్మ అని అతని మేనేజరా? సో కాదు కదా. సో అతని కింద ఏ ఎంప్లాయ్ లేడు కాబట్టి నల్ వాల్యూ వస్తుంది. క్లియరా? క్లియర్ సార్. అంటే థియరీ పరంగా మీకు అర్థమై ఉంటుంది. సెల్ఫ్ జాయిన్ అంటే సేమ్ ఆ టేబుల్తో ఆ టేబుల్ని జాయిన్ చేయడానికి సెల్ఫ్ జాయిన్ అంటారు. సో రిక్వైర్మెంట్ ప్రకారం దీన్ని యూజ్ చేస్తాం. సో సెల్ఫ్ జాయిన్ ఏ కండిషన్లో వాడతాం? సేమ్ ఇన్ఫర్మేషన్, 2 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్లో ఉంటే వి యూజ్ సెల్ఫ్ జాయిన్ అనమాట. సో సెల్ఫ్ జాయిన్లో ఇన్నర్ అవుటర్ అలా వాడాలని లేదు. రిక్వైర్మెంట్ ప్రకారం దాంట్లో మీరు లెఫ్ట్ అయినా పెట్టుకోవచ్చు, రైట్ అయినా పెట్టుకోవచ్చు, ఇన్నర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో లెఫ్ట్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యి మ్యాచ్ అయిన కాలమ్స్ ప్రింట్ అవుతాయి, మ్యాచ్ అయిన కాలమ్స్ నాలుగుతో ప్రింట్ అవుతాయి. సో ఎప్పుడైతే నేను లెఫ్ట్ జాయింట్ అన్నాను, లెఫ్ట్ జాయింట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది? కస్టమర్ ఉంది. సో కస్టమర్, సో ఏ అనే దాంట్లో ఏమిచ్చో కస్టమర్ నేమ్. సో ఇక్కడ ఏమైంది? సో ఏవైతే కస్టమర్ నేమ్స్ ఉన్నాయో అన్ని కస్టమర్ నేమ్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ ఏం రాసాం? బి డాట్ కస్టమర్ నేమ్ అన్నాం. ఓకే, బి టేబుల్లో వచ్చేసప్పటికి మనం ఏం తీసుకుంటున్నాం? సో బి టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్ ప్రింట్ చేయాలి. ఎప్పుడు ప్రింట్ చేసిద్ది? వేరే ఏ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ మేనేజర్ ఐడి. ఓకే, సో ఏ డాట్ కస్టమర్ ఐడి బి డాట్ మేనేజర్ ఐడి ఎప్పుడు ఈక్వల్ అయింది? 9 దగ్గర కానీ 11 దగ్గర కానీ కదా ఈక్వల్ అయింది. సో 9 దగ్గర ఈక్వల్ అయితే 9తో ఉన్న నేమ్ ప్రింట్ అయింది. 11 దగ్గర ఈక్వల్ అయితే 11తో ఉన్న నేమ్ ప్రింట్ అయింది. క్లియరా? ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా? ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 వాల్యూస్ ఇటు ఉన్నాయి. ఓకే, 10 వాల్యూస్ అట్టు ఉన్నాయి. ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ అన్నా. సో లెఫ్ట్ జాయిన్ ఫస్ట్ ఏం చేసిద్ది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేసిద్ది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం మెన్షన్ చేసాం? ఏ డాట్ కస్టమర్ నేమ్ అన్నా. అన్ని కస్టమర్ డీటెయిల్స్ వచ్చినాయా? వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏం రాసాం? బి డాట్ కస్టమర్ నేమ్ అన్నాం. అంటే బి టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్ అని రాయమంటున్నాం. ఎక్కడ రాయమంటున్నాం? ఆన్ ఏ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు
బి డాట్ మేనేజర్ ఐడి, అంతే కదా. సో ఈ కస్టమర్ ఐడి మేనేజర్ ఐడి ఎప్పుడు ఈక్వల్ అయింది? 9 11 దగ్గర ఈక్వల్ అయింది. సో ఏ ఆ. టేబుల్లో మనం ఏం తీసుకుంటున్నాం? కస్టమర్ ఐడిని తీసుకుంటున్నాం. ఓకే, 1. బి టేబుల్ ఏం తీసుకుంటున్నాం? మేనేజర్ ఐడిని తీసుకుంటున్నాం. సో ఎక్కడ ఈక్వల్ అయింది? 9 నుంచి 9 కి ఈక్వల్ అయింది. సో 9 కి 9 కి ఈక్వల్ అయింది. ఎక్కడ ఈక్వల్ అయింది? కిరణ్ రెడ్డి దగ్గర ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద కిరణ్ రెడ్డి. ఇన్ కేస్ 11 దగ్గర ఈక్వల్ అవుతుంది అనుకోండి, వాట్ ఇట్ విల్ ప్రింట్ రాహుల్ శర్మ. ఐడి 9 వచ్చేసి కిరణ్ రెడ్డి, 11 రాహుల్ శర్మ. సో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అది ప్రింట్ చేస్తుంది. క్లియరా? ఇది ఏదైనా డౌట్ ఉందా? సెల్ఫ్ జాయిన్ అంటే ఆ టేబుల్తో జాయిన్ చేయడం. ఎందుకు జాయిన్ చేస్తాం? సేమ్ 2 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్లో ఉంటే, సో ఆ టేబుల్ని 2గా డివైడ్ చేసి దాని మధ్య ఒక రిలేషన్ క్రియేట్ చేయడానికి వి యూస్ సెల్ఫ్ జాయిన్స్. సో సెల్ఫ్ జాయిన్ అంటే ఇన్నర్ వాడొచ్చు, లెఫ్ట్ వాడొచ్చు, రైట్ వాడొచ్చు, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఓకేనా? క్లియరా? ఏదైనా డౌట్ ఉందా సెల్ఫ్ జాయిన్ లో? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏ డాట్ కస్టమర్ నేమ్, బి డాట్ కస్టమర్ నేమ్ అన్నాం. సో ఏ డాట్ కస్టమర్ ఇక్కడ మనం వాడింది ఏంటి? లెఫ్ట్ జాయిన్. సో ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ వాడామో ముందు ఏ డాట్ కస్టమర్ నేమ్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ బిది ఎలా ప్రింట్ అయింది? మ్యాచ్ అయితే ప్రింట్ అయింది, మ్యాచ్ అవ్వకపోతే ప్రింట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఆన్లైన్ రాసాం. ఏ డాట్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ మేనేజర్ ఐడి అన్నాం. సో ఎక్కడ ఈక్వల్ అవుతుంది? ఏబి 9 దగ్గర ఈక్వల్ అవుతుంది. సో 9 లో ఏదైతే నేమ్ ఉంటుందో అది ప్రింట్ అయింది. సో 9 లో కిరణ్ రెడ్డి ఉంది కాబట్టి కిరణ్ రెడ్డి ప్రింట్ అవుతుంది. వేరే 11 దగ్గర మ్యాచ్ అయింది అనుకోండి, 11 అక్కడ మ్యాచ్ అవుతుంది, రాహుల్ శర్మ దగ్గర మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద రాహుల్ శర్మ. సింపుల్ గా. క్లియరా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఇంకా? ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? హలో, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఏదైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఇది క్లియరా? ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటి? సో ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దీంట్లో పార్టీషన్ మిగిలిపోయింది. ఓకే, సో ఈ కార్డ్ టేబుల్ 2లో ఉన్నాం. సో ఐ విల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ప్రొడక్ట్ టేబుల్ ఉంది. సో దీని మీద నేను రో నెంబర్ ప్రైస్ కి ర్యాంక్ ఇద్దాం అనుకున్నా. హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్ కి 1 ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, లోయెస్ట్ ఉన్న వాటికి లాస్ట్ ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నేను సీక్వెన్స్ గా ఎలకేట్ చేయాలనుకుంటున్నా. ఏం వాడాలి? ర్యాంకింగ్ అనేది రో నెంబర్ వాడాలి. సో రో నెంబర్ సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ row number. రో నెంబర్, Slash number. See underscore number. ఓవర్ ఆర్డర్ బై. దేన్ని ఆర్డర్ బై చేస్తున్నాం? ప్రైస్ అనే కాలం మీద మనం ఆర్డర్ బై చేస్తున్నాం. దేనిలో ఎలా చేస్తున్నాం? డిసెండింగ్. హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ కి ఫస్ట్ ర్యాంక్, లోయెస్ట్ ప్రోడక్ట్ ఉన్న ప్రోడక్ట్ కి సెకండ్ ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ఇప్పుడు మనకు ర్యాంక్ వస్తుందా? సో దీనికి ముందు నేను స్టార్ పెడుతున్నా. స్టార్ కామా. సో ర్యాంక్ అనే సీక్వెన్స్ లో వచ్చిందా? ఓకే, క్లియరా? ర్యాంక్ అనే సీక్వెన్స్ వచ్చింది. ఇన్ కేస్ నేను దీన్ని పార్టీషన్ చేద్దాం, ర్యాంకింగ్ ఎలా ఇద్దాం అనుకుంటున్నా అంటే కేటగిరీ బేసిస్ మీద ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, అస్యూమ్ దెర్ ఈస్ ఎ ఫర్నిచర్. దాంట్లో డైనింగ్ టేబుల్ 10,000 ఉంటుంది. ఓకే, లైక్ సోఫా సెట్ 40,000 ఉంటుంది. సో ఫర్నిచర్ కేటగిరీలో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ర్యాంక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓవరాల్ టేబుల్ మీద కాకుండా కేటగిరీ వైజ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో దానికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే పార్టీషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఈ పార్టీషన్ ఎక్కడ రాస్తాం అంటే ఆర్డర్ బై ముందు రాస్తాం. పార్టీషన్ బై. సో పార్టీషన్ బై కాలం నేమ్ ఇస్తాం. పార్టీషన్ బై కాలం నేమ్ ఏంటి? నేను ఏ కాలం మీద పార్టీషన్ చేయాలి? Category. కేటగిరీ అనే కాలం మీద పార్టీషన్ చేయాలనుకుంటున్నా. సో క్లియరా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ కేటగిరీ వైజ్ గా పార్టీషన్ జరిగి ర్యాంకింగ్ ఎలా అలొకేట్ చేస్తుంది? ఆర్డర్ బైలో మీరు ఏదైతే కాలం మెన్షన్ చేశారో ఆ కాలం బేసిస్ మీద ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తుంది. క్లియరా? సో ఇక్కడ మీరు చూసారనుకోండి అవుట్పుట్ లో
ఈచ్ కేటగిరీకి ర్యాంకింగ్స్ ఉంటాయి. సో యాక్సెసరీకి 1 to 4 వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి 1 to 5 వచ్చినాయి. అండ్ దెన్ సో డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ర్యాంక్స్ అనేవి ఎలికేట్ అయినాయి. హోమ్ అప్లికేషన్ అనేది ఒకటే ఉంది కాబట్టి 1 అనే ర్యాంక్ ఎలికేట్ అయింది. క్లియరా? సో సేమ్ ఇలాగే మీరు ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి పార్టిషన్ చేయొచ్చు. క్లియరా? సో పార్టిషన్ బైలో మీరు ఏదైతే కాలం మెన్షన్ చేస్తారో ఆ కాలం బేస్ మీద పార్టిషన్ చేసుకుని పార్టిషన్ అయిన రిజల్ట్ సెట్ ఉంటుంది కదా దానికి ర్యాంకింగ్ అనేది ఎలికేట్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు పార్టిషన్ మెన్షన్ చేయరు అనుకోండి ఓవరాల్ టేబుల్కి ర్యాంక్ ఎలికేట్ అయితే, వెరాజ్ పార్టిషన్ చేస్తే పార్టిషన్ ఉన్న వాల్యూ బేసిస్ మీద ఇట్ విల్ అలికేట్ ద ర్యాంక్. సో క్లియర్ ఇది? సో మరి లీడ్ దాకా వెళ్ళొద్దులేండి, ఓవర్ వరకే గుర్తుపెట్టుకోండి. ఓకే, అంత డీప్గా వద్దు. ఓకే, పార్టిషన్ వరకు చాలు. క్లియరా? ఇక్కడతో క్లోజ్ చేద్దాం. సో రేపు ఏమేం టాపిక్స్ చెప్పాలనేది గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసాం, బట్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇండెక్స్ ఒకటి అడిగారు, ఓకే, ఆల్ కొన్ని అడిగారు. సో ఒకసారి గ్రూప్లో అవి పోస్ట్ చేయండి. సో దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అవి ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? ఇక్కడతో ఎస్క్యూఎల్ అయిపోయింది. సో ఆల్ ది బెస్ట్. జీసీపీ వాళ్ళు కంటిన్యూ అవుతారు, పైథాన్ నడుస్తుంది కింద క్లాస్లో. సో వేరే సీక్వెల్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఇది సరిపోదు. సో పవర్ బిఐ ట్యాబ్లు రెండు నేర్చుకోండి. ఓకే, ఇంకే సీక్వెల్ డెవలపర్కి వెళ్దాం అనుకుంటే ఇద్దరు ఒరాకిల్ కానీ పోస్టల్స్ కానీ నేర్చుకోండి కంప్లీట్గా. యా, ఇంకేం కావాలండి? ఆన్లైన్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయో?